ఆశ్చర్యంగా ఉంది. నదీ ప్రవాహం అంత తెలివిగా ఎలా ఎండిపోయింది? ఇలా సంవత్సరాలలో మొదటిలాగి నీళ్లు పంచాచడం చూడాలి. గురుదేవా, చుట్టూ ఉన్న చెట్లు నీళ్ల కరువు వల్ల ఎండిపోయాయి. ఇక్కడ జంతువులు కనపడడం లేదు, పక్షులు కూడా లేవు. అన్నీ మరో చోటుకి వెళ్ళిపోయాయి గురుదేవా. గురువుగారు, ప్రకృతిని ఇప్పటి వరకు ఎవరు సొంతం చేసుకోగలరు? ప్రకృతి ఎప్పుడు ఎటువైపు వెళ్తుందో ఎవరు సరిగ్గా చెప్పగలరు? కానీ ఇక్కడి నుంచి 50 మైళ్ళకి దూరంలో ఉన్న సరస్సు గురించి నాకు తెలుసు. అక్కడ నీరాజలం చాలా అద్భుతంగా ఉంటుంది. నాకు తెలిసినంత వరకు మన ఆశ్రమాన్ని గురువుగారు అక్కడే మనం నిర్వర్తించాలనుకుంటున్నాను. ఏమంటారు? ఇప్పుడు ఇది మన ఒక్కరి సమస్య మాత్రమే కాదు, ఈ ప్రదేశంలో నివసిస్తున్న అన్ని జీవుల సమస్య కూడా. వాటికి మనం సహాయం చేయకపోతే ఇంకెవరు చేస్తారు? గురువర్యా, నేను నకులుని మాటలను అంగీకరిస్తున్నాను. మనం సమస్యను చూసి భయపడి పారిపోవడం కంటే దాని పరిష్కారం కోసం ప్రయత్నం చేయడం మంచిది. దుర్యోధన్, నువ్వు సరస్సు రాగి చూసించిరా. యుధిష్ఠిర్, నువ్వు నది ఎలా ఎలిసిపోయిందో తెలుసుకోండిరా. వెంటనే రండి. సోదరులారా, చీకటి పడింది. రాత్రిపూట ప్రయాణం చేయడం మంచిది కాదు. ఈ రాత్రి మనం ఇక్కడ విశ్రాంతి తీసుకొని ప్రాతకాలమున బయలుదేరుదాం. రండి, మనం బస్ చేయడానికి ఏర్పాట్లు చేద్దాం. ఈ చీకటి రాత్రిలో అసలు ఎవరు ఇలా నవ్వుతూ ఉన్నారు? ఇక్కడ ఎవరైనా నవ్వే విషయం చెప్పారా ఏంటి? వాళ్ళందరూ సంతోషంగా ఉండడానికి ఇక్కడికి వచ్చేసారు. ఓహో, ఇది చాలా అద్భుతంగా ఉంది. ఈ కోతి ఎంత అద్భుతంగా మేళం వాయిస్తోంది. నేను అసలు తట్టుకోలేకపోతున్నాను. ఈ బాలకుడు పైకెళ్ళడానికి ముందు ఎందుకింత ఆనందంగా దూకుతున్నాడు అర్థం కావట్లేదు. సంబంధం ఉంది. ఎలాగంటే మనం భోంచేయడానికంటే ముందుగానే ఎవరైతే సరదాగా ఉంటారో వీళ్ళు కూడా భోజనం కావడానికి ముందు చాలా సంతోషంగా ఆనందంగా ఉంటున్నారు. లేదు, భీమన్నయ్య, ఆగండి. ఇది వేడుక జరుపుకునే సమయం కాదు, విందు జరగబోతుంది. వీళ్ళు వేటగాళ్ళు మనల్ని తినడానికి వచ్చారు. ఏం చెప్పావు? భోజనమా? వీళ్ళందరూ మనల్ని తింటారా? ఈ అడవిలో ఈ రాజు ఉండగా ఎంత ధైర్యం ఉంటే వీటిని బోలిగా కోరుతారు. ధన్యవాదాలు సింహం మహారాజా. ధన్యవాదాలు చెప్పడం అన్నది అడవి యొక్క ఆచారము. చేతికి చిక్కిన దానిపైన అధికారము మొదట రాజుకే ఎక్కువగా ఉంటుంది. ముందు మహారాజు తర్వాతే మిగిలిన పశుపక్షులని తింటాయి. ఇదే ఈ అడవికి రాజు అని చెప్తోంది. ముందు ఇది మనల్ని తింటుందంట, మిగిలిన భోజనాన్ని అవి తింటాయంట. మహాభోజనం గురించి చెప్పిన వెంటనే అతిథులు కూడా వచ్చేసారు. సింహం మహారాజా, మేము మీతో ఒకటి చెప్పాలి. దయచేసి నాతో రండి. నువ్వు చాలా ఎక్కువగా మాట్లాడుతున్నావు. త్వరగా వెళ్ళు, అదేంటో నాకు చూపించు. వీళ్ళని చూస్తుంటే చాలా తెలివైన వాళ్ళలాగే కనిపిస్తున్నారు. అందుకని వీళ్ళని ఎవరు తినడానికి వీల్లేదు. అర్థమైంది కదా? ఇలా చూడండి, నదిలో నీళ్లు ఎలా తక్కువ అవుతున్నాయి. అదేంటో తెలుసుకొని మార్గం చూపించు. మీ ఆజ్ఞ మహారాజా.
ఈ కాపలాదారుల్ని మనం తప్పించాలి. ఆగండి బాలకులారా, ఎక్కడికి వెళ్తున్నారు? తమరి మహారాజుకి ఒక సందేశాన్ని పంపండి. ద్రోణాచార్యుని శిష్యులు పాండవులు వచ్చారని. ఈ నది దిశను మళ్ళీ దిశ మార్చడం కోసం మేం వారిని కలవాలి. ఇది మహారాజు గారు విశ్రాంతి తీసుకునే సమయం. ఉదయం లేచిన వెంటనే మీ సందేశాన్ని ఆయనకి చేరుస్తాం. అరే ఇప్పుడెందుకు ఆడుతున్నారు? రేపొద్దున ఇక్కడ పెద్ద పోరాటం జరగబోతోంది. అందులో చాలా మంది అంతం కాబోతున్నారు. మాకు చాలా భోజనం దొరుకుతుంది. బాలకులారా, మీ సందేశం నాకు అందింది. మా నగర శివార్లో ఉండి మాకే సవాళ్లు విసురుతారా? మహారాజా, మిమ్మల్ని హెచ్చరించడానికి రాలేదు, వేడుకోవడం కోసం వచ్చాం. తమరు ప్రవహించే ఆ నది యొక్క దిశను మార్చి అన్య ప్రాంతాల్లో జీవించే జీవుల యొక్క ప్రాణాల్ని సంకటంలో పడేశారు. దయచేసి జలాన్ని స్వతంత్రంగా ప్రవహించనివ్వండి. బాలకులారా, నిన్ను చూస్తుంటే చాలా తెలివైన వాడిలా ఉన్నావు. అందుకని నా మాట విని తిరిగి వెళ్ళిపోండి. ఎందుకంటే నది ప్రవాహం మా నగరానికి మాత్రమే సొంతమవుతోంది. మహారాజు గారు, ఇదే మీ నిర్ణయం అయితే తప్పకుండా యుద్ధం జరుగుతుంది. అలాగా మీరు పోరాడాలనుకుంటే రండి, పోరాడుదాం. వీరులారా, బాణాల వర్షాన్ని కురిపించండి. పక్షులు ఎప్పుడు యుద్ధ భూమిలోకి రావడం మొదలుపెట్టాయి. దాడి చేయండి. ఆశ్చర్యపడకండి మహారాజా, ఈ పశుపక్షులకు కూడా బాగా గుర్తుంది. మేము కేవలం మా కోసమే కాదు, సంపూర్ణ జీవ జగత్తు కోసం యుద్ధం చేస్తున్నామని. వీరికున్న ఈ అతిపెద్ద సమస్యని మీరెందుకని అర్థం చేసుకోవడం లేదు? బాలక, ఈ బోధన సలహాలు నీతో పెట్టుకో. సైనికులారా, దాడి చేయండి. స్వార్థపు రాజా, మీ సైన్యం మొత్తం పారిపోయింది. ఇప్పుడు మీ బలమేంటో చూపించండి. రాజుగారు, భీమని తలుచుకుంటే ఈ రోజు ముగిసేంత వరకు మీతో పోరాడవచ్చు. అందరి మంచితనం ఇందులోనే ఉంది. మీరు ఎలాగైనా సరే అసూయ వదులుకొని ఈ లోకం కోసం నదిని స్వేచ్ఛగా అలా వదిలేయండి. ఇక మీదట నేను చేయాల్సింది ఏముంది? మీ పక్షులు, జంతువులు అన్నిటినీ నాశనం చేశాయి కదా. వాటి శక్తుల్ని నేను ఎదుర్కోలేకపోయాను. మహారాజా, ఇది పశుశక్తి కాదు, ప్రకృతి యొక్క శక్తి. ప్రకృతికి కోపం వస్తే ప్రళయ రాకను ఎవ్వరూ అడ్డుకోలేరు. ఇప్పుడు మీరెందుకు నదీ వేగాన్ని పెంచడం కోసం ప్రయత్నిస్తున్నారు? బాలకులారా, మీ గొప్పతనం నన్ను చిన్నవాడిని చేసేసింది. ఇప్పుడు నేను మీకు మాటిస్తున్నాను, నేను ఎప్పటికీ ఈ నది నీళ్ళని ఆపడానికి ప్రయత్నించను. నేను మిమ్మల్ని అందరినీ క్షమాపణ కోరుకుంటున్నాను. మహారాజా, మీకు ధన్యవాదములు. మేం బయలుదేరుతాం. పాండవులారా, ఈ అడవిలో నివసించే జంతువులందరి తరపున నేను మీకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మనుషులు, జంతువులు, పక్షులు ఇలా కలిసిమెలిసి ఉన్నప్పుడే ప్రకృతి ఆనందంగా, సంతోషంగా ఉంటుంది. గురుగారు, గురుగారు, మీరు అసలు నమ్మరు. మేము తూర్పు వైపు ఉన్న సరస్సు దగ్గర
అన్ని విధమైన అద్భుతమైన ప్రకృతి ఉన్న చోటే ఉత్తమమైన స్థలాన్ని మేము కనిపెట్టాం గురుగారు. ఇక ఎవ్వరు జలం అలాగే అడవి గురించి ఎలాంటి దిగులు పడక్కర్లేదు గురుగారు. వీళ్ళందరూ ఎందుకు నవ్వుతున్నారు?